ఉద్యోగము లేనటువంటి వాళ్ళకి, సరైనటువంటి తగినటువంటి ఉద్యోగం దొరకట్లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్ర సాధన వలన తప్పకుండా లభిస్తుంది. శుక్లపక్షంలో ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా చేయాలి. శుక్లపక్షము అనంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి 15 రోజులు. తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ యొక్క శుక్లపక్షములో విదియ నాడు అంటే మొదటి రోజు విదియ నాడు. మీకు తెలియకపోతే పంతులు గారిని అడగండి, లేకపోతే తెలిసినటువంటి వాళ్ళైతే క్యాలెండర్ చూసుకోండి. ఈ యొక్క విదియ నాడు నుంచి పౌర్ణమి లోపు మీరు ఈ యొక్క నేను చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రాన్ని 21,000 సార్లు జపం చేయటం అనేటువంటిది పూర్తి చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి? జపం కోసం రుద్రాక్షమాల వాడచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం పూట మీరు స్నానం ఆచరించిన తర్వాత ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఆ యొక్క ఆసనం మీద కూర్చొని చక్కగా మీ యొక్క ఇష్టదేవుడికి నమస్కారం చేసుకుని ఆ యొక్క గణపతికి తలుచుకుని మీ యొక్క కోరిక, మీ యొక్క సంకల్పం లేదంటే మీకు తగినటువంటి ఉద్యోగం దొరికేటట్టు విధంగా చేయమని చెప్పి నమస్కారం చేసుకుని మంత్ర జపం చేయొచ్చు. లేకపోతే సాయంకాలం మళ్ళీ కూడా ప్రదోషకాలం అంటే సాయంత్రం 6 నుంచి 8 మధ్యలోనైనా స్నానం ఆచరించి కూర్చొని చేసుకోవచ్చు. ఎవరికి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో చెయ్యాలి. ఈ యొక్క ప్రక్రియ చేస్తున్నప్పుడు ఈ యొక్క మంత్ర సాధనకి ఎటువంటి నియమ నిష్టలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. కేవలము మీరు ఖచ్చితంగా శ్రద్ధతో నమ్మకంతో చెయ్యండి, సరిపోతుంది. అయితే ప్రతినిత్యం కూడా ఉదయం చేయటం అనేటువంటిది చాలా మంచిది ఈ యొక్క ప్రక్రియకి. అయితే ఈ విధంగా అయిపోయిన తర్వాత 21,000 సార్లు పౌర్ణమిలోకి మీరు పూర్తి చేసినట్లయితే కనుక దాని తర్వాత నుంచి ప్రతిరోజు కూడా మీరు ఒక ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూ కోసం వెళ్ళినా, లేకపోతే మీరు కోరుకున్నటువంటి పనులు జరగడానికి ఆ యొక్క పని రీత్యా యొక్క పని మీద మీరు వెళ్ళినా ప్రతిరోజు కూడా ఉదయం పూట ఒక 108 సార్లు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది వరుసగా ప్రతిరోజు చేసి బయటకు వెళుతూ ఉండండి. మీరు దేనికోసమైతే 108 సార్లు ఈ యొక్క మంత్ర జపం చేసి బయటికి వెళ్తారో, దేనికోసమైతే మీరు వెళ్తారో ఆ యొక్క పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి, చక్కగా అవుతాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి చక్కటి మంచి ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి, స్థానానికి మీరు చేరుకుంటారు. ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం హర త్రిపుర హర భవానీ బాలా రాజా ప్రజామోహిని సర్వశత్రు విధ్వంసిని మమ చింతిత ఫలం దేహి దేహి భువనేశ్వరి స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. చక్కగా అయితే విన్నారు కదా. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో చక్కగా అయితే ఆచరించండి. అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది.